ప్రోత్సహించే అంత స్థాయి లేదేం లేదు, కానీ కుర్చీ మడత పెట్టే డాన్సులు ఎవరైనా నేర్పుతారు, కానీ కూచిపూడి నేర్పే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నా లైఫ్లో నంది అవార్డు అయితే ఇప్పుడు పట్టుకోలేను ఫ్రెండ్స్. అది కూడా నాది కూడా కాదు, మా కోడలు నంది అవార్డు పట్టుకుంటేనే నాకు ఎంత ప్రౌడ్గా ఫీల్ అయినంత అంత ప్రౌడ్గా ఫీల్ అయినా. మీరు చూడండి నా ముఖాల స్మైల్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ట్రావెల్ లైఫ్. అందరికీ హాయ్. సో ప్రస్తుతం అయితే నేను హైదరాబాద్లో ఉన్నా ఫ్రెండ్స్. సో ఇక్కడనైతే మా కోడలది అయితే భరతనాట్యం ప్రోగ్రామ్ ఉంది, కానీ ఇక్కడ చిన్న పిల్లల్ని చూస్తే చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, అలాగే చాలా బాధ కూడా అనిపిస్తుంది. అదేంటో సంగతి నేను చెప్తాను. వీళ్ళ కష్టం అయితే చెప్తాను కదా, చూడండి వాళ్ళ కష్టం పాపం. వాళ్ళ మేకప్ ఎంత మేకప్ ఉందో వాళ్ళకి పాపం. ఆ పట్టలు కానీ వాళ్ళు వాటర్ తాగుతుంది చూడండి వెనుక. వాళ్ళ మేకప్ పోద్దని కష్టపడి వాటర్ తాగుకుంటా, ఏదో చిన్న చిన్న బిస్కెట్లు తినుకుంటా వాళ్ళు మొత్తం మార్నింగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు 1 అవుతుంది అండ్ 2:30 ప్రోగ్రామ్ ఉంది. సో మార్నింగ్ నుంచి వెళ్ళి వాళ్ళు మేకప్ అవ్వకుండా ఏదో ఒకటి చిన్న చిన్న వస్తువులు తినుకుంటా వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ డ్యాన్స్ కోసం. వాళ్ళ చిన్న పిల్లలకు మాత్రం సెల్యూట్ అంటే సెల్యూట్ బ్రో. చూడండి ముంగడ. సో ఫ్రెండ్స్, ఇదే నంది అవార్డ్. వాళ్ళైతే సోలో పర్ఫార్మెన్స్ చేసిల్లో వాళ్ళకైతే నంది అవార్డు ఇచ్చిళ్ళు, అండ్ గ్రూప్గా చేస్తేనేమో వాళ్ళకేమో సర్టిఫికేట్ అయితే ఇచ్చేసిళ్ళు. కృష్ణ సో అందరైతే స్టేజ్ మీదకి అయితే పోతుళ్ళు. సో నాకైతే ఒక ఆర్మీని చూస్తున్నట్టే ఉంది ఫ్రెండ్స్. ఆర్మీ వాళ్ళు అందరూ రెడీ అయ్యి గన్స్ వెపన్స్ అన్నీ పట్టుకుని పోతుళ్ళు. సో అట్లనే కనబడుతుళ్ళు. బట్ సెల్యూట్ ఫ్రెండ్స్, రియల్ చెప్తున్నా, ఈ చిన్న పిల్లలకు అందరికీ సెల్యూట్. మన ఒక సంప్రదాయాన్ని అయితే కాపాడుతుళ్ళు. సో వీళ్ళ కోసం అయితే సెల్యూట్. అండ్ వీళ్ళ పేరెంట్స్ కూడా పాపం వాళ్ళు ఎంత వీళ్ళ కోసం స్ట్రగల్ అవుతుందంటే అంత స్ట్రగల్ ఆ మేకప్కి అయితే. సో మీరే జాగ్రత్త చూసుకోవాలి. మేనేజ్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు, దయచేసి గమనించగలరు. దయచేసి మేనేజ్మెంట్కి ఎప్పుడు చెప్పినటువంటిగా 35 సంవత్సరాల నుంచి అలుపు లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము అంటే కనుక పేరెంట్సే కారణము. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా ప్రైవేట్ ఇప్పుడు ఎన్నో నంబర్ 7 నంబర్ సోలో అంటే సింగిల్ గానా అంటే గ్రూప్తో కాదు సోలో ఏ ట్రోఫీ వస్తుందో చూద్దాం ఒకసారి. జరిగింది. ఎందుకంటే
ఇంతమంది పిల్లలను చూస్తే నేను కూడా యాక్టివ్ అవుతానని చెప్పి వచ్చేసాను. మనకి వీళ్ళే కదా సార్. గ్రేట్. వెండి కుందల్ని కూడా నిజం చేయవలసిందిగా కోరుతున్నాం. కారుణ్య. మన దేశాన్ని కాపాడడానికి ఇండియన్ ఆర్మీ బయట ఎలాగుందో అలాగే మన సంప్రదాయాన్ని కాపాడడానికి ఈ చిన్న పిల్లలు నాకు అలాగే కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఈ చిన్న పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం నా శిరస్సు వంచి కోటి కోటి నమస్కారాలు. అండ్ ఈ చిన్న పిల్లలు కూడా ఏం తక్కువ లేరు ఫ్రెండ్స్. ఈ చిన్న పిల్లలు రేపటి పిడుగులు అవుతారు. సో అంత బాగానైతే బాగా భరతనాట్యం అయితే కూచిపూడి అయితే వేసారు. ఈ చిన్న పిల్లలకి నా మనస్ఫూర్తిగా విజయీ భవ విజయీ భవ.